తెలుగు టీవీ యాంకర్లలో సుమ ఝాన్సీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరూ బుల్లితెరపై దాదాపు 2 దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. వీరిద్దరి తర్వాత ఎందరో యాంకర్లు వచ్చినా వీరి హవా ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకునేంత స్నేహితులు. అయితే టీవీ యాంకర్లలో సుమది డామినేషన్గా ఉంటూ వస్తోంది. ప్రోగ్రామ్ సీరియస్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, ఆడియో ఫంక్షన్ అయినా మరేదైనా కూడా సుమకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అయితే ఎంతో సన్నిహితంగా ఉండే ఈ క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఏదో గ్యాప్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. సుమ కారణంగా కూడా ఝాన్సీకి కొన్ని ఆఫర్స్ పోతున్నాయట. ఓ ఛానల్లో 1-2 ప్రోగ్రామ్స్ ఝాన్సీతో చేయాలని అనుకుంటున్నారట. అయితే వాటిని అడ్డుకుందట సుమ. వాటికి ఇతర యాంకర్లని చూసుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చిందట. ఈ విషయం ఝాన్సీ వరకు వెళ్ళి ఆమె హట్ అయిందని సమాచారం. ఇదే విషయాన్ని ఝాన్సీ సైతం కొంతమంది కామన్ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుని వాపోయినట్లు తెలుస్తోంది. ఝాన్సీకి ఇటు సినిమా యాంకరింగ్లో రాక, అటు సుమ కారణంగా వచ్చిన 1-2 ఛాన్సులు పోవడంతో ఆమె పరిస్థితి చాలా ఇబ్బందిగా మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.